వాక్యంలోనికి వెళ్దామండి. నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం జ్యోతిష్య శాస్త్రానికి బైబిల్ సవాల్. జ్యోతిష్య శాస్త్రానికి బైబిల్ సవాల్. దేవుడు మొట్టమొదట పుట్టించిన ఆదాము మొదలుకొని ఈరోజు వరకు బ్రతుకుతున్న ప్రతి మనిషి దేవుణ్ణి మహిమపరచాలని, దేవుని పైన మనిషి ఆధారపడాలని దేవుడు మనిషికి కావలసిన సమస్తాన్ని ఈ భూమి మీద 6 దినాల్లో కలుగజేశాడు. ఆకాశంలో ఉండే నక్షత్రాలను కానీ, సముద్రంలో సంచరించే జీవులు కానీ, భూమి మీద ప్రాకే పురుగులను కానీ, చతుష్పాద జంతువులను కానీ, మృగాలను కానీ, ఆకాశ పక్షులను కానీ సమస్తాన్ని దేవుడు ఎవరి కోసం చేశాడు అని ఆలోచించగలిగితే ఖచ్చితంగా తన పిల్లలైన, తన కుమారులైన, తన పిల్లలమైన మన నిమిత్తమే అన్న సంగతి ఆయన మనకిచ్చిన గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలలో తన మనసులో ఉన్న ప్రతి మాట మనకి తెలియజేశాడు. ఏ రోజు దేవుడు భూమి మీద ఉన్నదేది నాదని అనుకోలేదు కనుకనే ఈరోజు సమస్తాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇలా బ్రతుకుతున్న మనిషి ఆలోచన విధానము ఆదాము మొదలుకొని ప్రతి మనిషిలో మారుతూ వస్తుంది. ఆదాము ఏదైనా తోటలో ఉండేటప్పుడు ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడే సంబంధాన్ని కలిగి ఉండేవాడు. ఎప్పుడైతే తన ఆలోచన పక్కన పెట్టి, ఆదాము అవ్వలు ఎప్పుడైతే తమ ఆలోచనలు పక్కన పెట్టి అపవాది మాట విన్నారో అప్పుడు అపవాది వారితో ఒక మాట చెప్తుంది. చూడండి, ఒకసారి చదువుదాం. బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకమైన ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం చదువుదాం డైరెక్ట్గా. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఇక్కడ అవ్వ దగ్గరికి అపవాది వచ్చి ఏమడుగుతుందంటే, స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా దేవుడు తినొద్దని మీకు చెప్పాడా అని అడిగేసరికి దానికి సమాధానంగా అవ్వ సమాధానం చెబుతుంది. ఏమని? మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనను. అందుకు సర్పము ఏం చెప్తుంది అంటే, చావనే చావరు, అనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతలే ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, అపవాది అవ్వను మోసపుచ్చడానికి మొట్టమొదట ఎంచుకున్న తంత్రం ఏంటంటే జరగబోయేదాన్ని చెబుతుంది. జరగబోయే విషయాల గురించి చెబుతుంది. అది నిజమా అబద్ధమా అంటే అబద్ధమే. కానీ తెలిసినట్లుగా అపవాది ఏం చేస్తుంది? అవ్వకి, నువ్వు తిన్నావనుకో ఏం జరుగుతుందో తెలుసా అని అవ్వ యొక్క, ఆదాము యొక్క భవిష్యత్తును చెబుతుంది. అంటే జరగబోయేదాన్ని చెప్పేసరికి మనిషికి ఏం జరుగుతుందంటే కుతూహలం ఏర్పడుతుంది, ఆసక్తి పెరుగుతుంది. అంటే మనిషి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి. ఈరోజు ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది, సంవత్సరం తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది అన్న దాని గురించి ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి మనిషిలో ఉంది. ఆనాడు మొదలుకొని, ఆదాము అవ్వలు మొదలుకొని నేటి వరకు. అంటే మనిషి ఉన్న తన బ్రతుకులో ఇప్పుడు ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన కంటే, ఈరోజు ఉన్న పరిస్థితి కంటే రాబోయే దినాలలో నా జీవితం ఎలా ఉంటుంది అన్న దానిపైనే ఎక్కువ దృష్టి పెడతాడు మనిషిగా. ఇలాగే ఆదాము అవ్వలు కూడా ఆ మైండ్ సెట్ ఉంది కనుక, ఆ మనస్తత్వం ఉంది కనుక అపవాది వారికి ఏం చెప్పింది? అవ్వకి, మీరు దేవతల వలె ఉంటారు. మీరు ఆ ఆహారాన్ని తిన్నారనుకోండి, ఆ వృక్షఫలం తిన్నారనుకోండి, దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ఆ ఫలం తింటే మీరు ఖచ్చితంగా దేవతల వలె అయిపోతారు. అంటే స్త్రీ కనుక దేవత, పురుషుడైతే దేవుడు అయిపోతావు.
అన్నట్టుగా అపవాది చెప్పేసరికి నమ్మేసింది. ఎవరు? అవ్వ. ఆ రోజే నమ్ముతున్నారా అని ఆలోచించగలిగితే ఈరోజు కూడా చాలామంది భవిష్యత్తు గురించిన లేదా ఒక క్షణం తర్వాత ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలో అన్న దాని గురించి ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఇగో నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను మా కుమార్తెకి. ఇది మంచి కాలమా, శుభకాలమా, రాహుకాలమా, ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా అని అడగడం. అంతేనా? అదే కాదండి, పెళ్ళి అయిన తర్వాత కూడా కాపురము ఈ నెలలో చేయొచ్చా, చేయకూడదా? ఇగో మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఏ సమయంలో కట్టాలి, ఈ సమయంలో కట్టకూడదా, కట్టొచ్చా? ఇలా ప్రతి విషయంలో ఎవరిని ఉపయోగిస్తున్నారు అంటే, ఎవరి మీద ఆధారపడుతున్నారంటే మనుష్యుల పైన ఆధారపడుతున్నారు. అపవాది తన కుయుక్తిని ఆ రోజు ఆదామవ్వల మీద చూపించింది. ఆ తర్వాత ఆదామవ్వల నుంచి వచ్చిన సంతానం పైన ఆ ప్రభావాన్ని చూపించడానికి, దేవుని పైన ఆధారపడే మనుషులను దెయ్యం పైన లేదా మనుష్యుల పైన ఆధారపడేటట్లు చేయడానికి తాను ఉపయోగించిన ఒక తంత్రమే జ్యోతిష్య శాస్త్రం. అపవాది తన మనుషులందరినీ తన వైపు త్రిప్పుకోవడానికి, దేవుని మీద ఆధారపడకుండా దేవుణ్ణి పక్కన పెట్టి మనుష్యులపైన ఆధారపడేటట్లుగా అబద్ధాన్ని కల్పించి ఒక శాస్త్రం పుట్టించింది, ఒక తంత్రం పుట్టించింది. ఆ తంత్రమే జ్యోతిష్య శాస్త్రం. అందుకోసం మన పాఠం పేరేంటండి? జ్యోతిష్య శాస్త్రాన్ని సవాలు చేసిన బైబుల్. అయితే ఇలాగా తన బ్రతుకులో పుట్టింది మొదలుకొని చనిపోయినంత వరకు మనిషి దేని వెంబడ పరిగెడుతున్నాడు అని ఆలోచించగలిగితే, ఇదిగో భవిష్యత్తు గురించి లేదా ఏ కాలంలో ఏది జరుగుతుంది, అందుకోసమే దానినే మనుషులు కూడా దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడికక్కడే దాని గూర్చిన పాఠశాలలు మొదలయ్యాయి. దాని గూర్చిన వార్తాపత్రికలు ఎక్కువ శాతం మంది దీన్ని చదివేటప్పుడు, పేపర్ చదివేటప్పుడు, న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏం చూస్తారు? వారఫలాలు చూస్తారు. నా కన్య ఏంటి, నేను ఏ నక్షత్ర సూచికలో పుట్టాను, నాకు ఈ వారం ఎలా ఉంటుంది, మాసచర్య అంటే వారఫలాలు అంటే వారానికి జరిగేవి, మాసచర్య అంటే నెలకి ఏం జరుగుతుందో, ఈ నెలలో నా నక్షత్ర సూచిక ఏం చెప్తుంది నా గురించి అని ఇలాగ బొమ్మలు చూపించి ఆ బొమ్మల ప్రకారం నా జీవితం ఉంటుందని మనుష్యులు చెప్పే ఆలోచనల మీద ఆధారపడేటట్టుగా అపవాది మనుషుల్ని ప్రేరేపించింది. దీని ద్వారా అనేక వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈరోజు చెట్టు కింద కూర్చున్న చిలక పట్టుకొని జ్యోతిష్యం చెప్పేవాడు మొదలుకొని పెద్ద పెద్ద వార్తలలో బాబాల వరకు పెరిగిపోయింది ఈ శాస్త్రజాలం. భవిష్యత్తు చెప్పే జ్యోతిష్య శాస్త్రం మాయాజాలంగా మారిపోయింది. ఈరోజు చిలక పట్టుకొని ఎక్కడ వస్తారు, వచ్చి చెబుతుంటారు, చిలక జోస్యం అని చెప్తాడు. ఆయన మన గ్రామాల్లో ఉండే ప్రజలకు చెప్పేవాడైతే పెద్ద పెద్దవారికి, గొప్ప గొప్ప వారికి, అధికారులకి, ముఖ్యమంత్రులకి, ప్రధానులకి చెప్పే జ్యోతిష్య శాస్త్రం వారు కూడా ఉన్నారు. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు గెలుస్తాడో లేడో ఎవరి దగ్గరికి వెళ్తారు? జ్యోతిష్య పండితుడి దగ్గరికి వెళ్తాడు. ఇదిగో నేను పోటీ చేస్తున్నాను, నేను గెలుస్తానా గెలవనా అని ఆయనకి అడిగితే ఆయన ఏది చెప్తే అదే రైట్ అనుకొని ఒప్పుకుంటుందంటే, ఈరోజు చదువు లేని వారిని మొదలుకొని చదువు ఉన్న పెద్ద పెద్ద చదువులు చదివి అధికారంలో ఉన్నవారు సైతం దేన్ని నమ్ముతున్నారు? జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతున్నారు. మరి దీన్ని బైబిల్ సవాల్ చేస్తుందా? ఇంతమంది నమ్మే నమ్మకాన్ని బైబిల్ సవాల్ చేస్తుందా? బైబిల్ దాన్ని ఒప్పుకుంటుందా? జ్యోతిష్య శాస్త్రాన్ని మనుషులు చెప్పేవి నిజమని దేవుడు చెబుతున్నాడా? సవాల్ అన్నామంటే బైబిల్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. దానికి ఏదైతే మనుషులు ఆలోచించి ఇది నిజమని, ఒక ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎలా ఉండాలో, ఎప్పుడు పునాది వేయాలో దాన్ని కూడా నిర్ణయిస్తున్నారు. మనుషులే చూసారండి.
ఆకాశంలో నక్షత్రాలను పెట్టింది దేవుడు మనిషికి అవసరమని, మనిషికి అవసరం లేదా మనిషికి ఉపయోగపడాలి, ఈ సృష్టి కార్యక్రమం జరగాలని దేవుడు నక్షత్రాలను పెడితే ఆ నక్షత్రాలను ఒక బొమ్మగా తయారు చేసుకుంటూ, నక్షత్రాల గుంపులను బొమ్మలుగా తయారు చేసుకుంటూ ఆ బొమ్మల ద్వారా మేము భవిష్యత్తు చెబుతామని వారు అంటున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ముందుగా నా నిమిత్త 13వ వచనం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, విస్తారమైన యోచన వల్ల ఏం చేయబడతామంట? అలిసిపోతామంట. మనం కూడా ఎక్కువగా ఆలోచించామనుకోండి ఏమవుతాం? అలిసిపోతాం. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నీ విస్తారమైన యోచన వలన నీవు అలిచి ఉన్నావు. తర్వాత ఏమంటున్నాడు? జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచరి చెప్పువారు నిలబడి, ఎవరెవరు ఉన్నారంట భూమి మీద మనుషుల్లో? జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు అంటే నక్షత్రాన్ని చూపించి, జ్యోతిష్కులు అంటే చేతి గీతలను చూసి భవిష్యత్తు చెబుతామనేవారు. నక్షత్ర సూచకులు చెప్పేవారు ఎవరు అంటే నక్షత్రాలను చూసి మీ రోజు ఎలా ఉంటుంది, మీ రాశి ఫలం ఎలా ఉంటుంది, మాసచర్య ఎలా ఉంటుంది అని చెప్పేవారు. ఇంకెవరంట? నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవారు నిలవబడి జ్యోతిష్కుల గురించి ఆలోచించగలిగితే జ్యోతిష్యం ఎలా చెబుతారు వాళ్ళు అని మనము చూసామనుకోండి. జ్యోతిష్యం చెబుతాం అని వచ్చారనుకోండి, మనం వెళ్ళామనుకోండి, వారు ఏం చూపించమంటారు చెప్పండి? మీ చేతిని చూపించారు. అంటే చేతి గీతల ద్వారా భవిష్యత్ చెప్తారంట. అంటే ఈ చేతిలో ఈ గీతలు ఉన్నాయి కదండి, ఈ గీతలను చూసి ఏం చెప్తారంట? భవిష్యత్తు చెబుతారంట. అసలు ఈ చేతికి గీతలు ఎందుకు ఉన్నాయి? ఈ చేతికి గీతలు ఎందుకు ఉన్నాయి? ఈ చేతిని ఇలా ముడుచుకోవడానికి దేవుడు అనువుగా ఆ భాగాలను మధ్య భాగాన్ని స్పేస్ ఉంచాడు. అంటే ముడుచుకోవడానికి వీలుగా ఎముకలను దేవుడు బిగిస్తే ఆ మధ్య వచ్చేదే చేతి గీతలు. చూడండి, మీరు ఎక్కడైతే చేతిని ఇలా బిగిస్తారో, వంచుతారో, అక్కడ మాత్రమే ఆ లైన్ మీకు కనిపిస్తుంది, ఆ గీతలు మీకు కనిపిస్తాయి. కావాలంటే చెక్ చేయండి. ఇవి గీతలు కాదు, ఇవేంటివి? చేతి ముడుచుకోవడానికి. చేతి మీదే ఉన్నాయా గీతలు? కాలు మీద కూడా ఉంటాయి గీతలు. అంటే కాలు చూసి కూడా భవిష్యత్తు చెప్తావా? నీ మెడ పైన గీతలు ఉంటాయి. నువ్వు ఎక్కడెక్కడైతే నీ చెయ్యి లేదా నీ శరీరం వంగుతుందో ఆ వంగిన ప్రతి ప్రదేశంలో ఇలాంటి గీతలు కనిపిస్తాయి. అంటే అక్కడ చూసి భవిష్యత్తు చెప్తావా? చేతులు ఉన్నాయి కనుక నువ్వు భవిష్యత్తు చెప్తాను అంటే మరి చేతుల్లోని వాళ్ళకు భవిష్యత్తు లేదంటారా? చాలామందికి చేతులు లేవు కదా, మరి వారికి భవిష్యత్తు లేదా? వారికి ఉంది, మరి అక్కడ వీళ్ళు దొరికిపోతారు. చూసారా? చేతులను బట్టి భవిష్యత్తు అంటున్నారు. మరి ఇప్పుడు మనం ఒక కాగితం తీసుకున్నాం అనుకోండి, కాగితం ఇలాగ మడతెట్టామనుకోండి, కాగితంలో ఎన్ని గీతలు వస్తాయి, ఎన్ని మడతలు వస్తాయి? చాలా వస్తాయి. మరి ఆ మడతల్లో కూడా భవిష్యత్తు ఉంటుందా కాగితానికి? చూడండి ఎంత అవివేకంతో ప్రవర్తిస్తున్నారో మనుషులు, వారు నమ్ముతున్నారో మనకు అర్థమవుతుంది. జ్యోతిష్యం అనేది అలా చెబుతారంట. ఇంకేమంటున్నాడు? నక్షత్ర సూచికలు అంటే ఏ నక్షత్రంలో పుట్టాడో దాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తారంట. నక్షత్ర సూచికలు వారు పుట్టే తేదీని బట్టి వారు చెప్తారు. పుట్టే తేదీ తెలియకపోతే అంటే వారి భవిష్యత్తు చెప్పలేరు. చూడండి, ఇంకా మాసచర్య చెప్పేవారు నెలలో ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తారంట.
దేవుడు దానికి ఒప్పుకుంటాడా? బైబిల్ ఒప్పుకుంటుందా? నక్షత్రాల్లో ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి గీతలు కలుపుతూ ఆలోచిస్తూ దాని ఒక ఇమేజ్, ఒక బొమ్మ వేసి ఆ బొమ్మని వీరు భవిష్యత్తు అని చెబుతూ మనుషులు ఏం చేస్తున్నారు? వీళ్ళు భయపెడుతున్నారు. అందుకోసమే ఆ మాట అక్కడ రాయబడి ఉందని చూడండి ఒకసారి. 12వ వచనం, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీర కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనం లగునేమో, ఒకవేళ నీవు మనుష్యులు బెదిరింతివేమో. మనుషులు ఏమైపోతున్నారు? ఈరోజు బెదిరిపోతున్నారు, భయపడుతున్నారు. ఎవరికి? జ్యోతిష్య శాస్త్రం చెప్పేవారికి. ఈ జ్యోతిష్య శాస్త్రం చెప్పేవారందరికీ మొదటగా ఒక మెయిన్ హెడ్ ఒకడు ఉన్నారు. జ్యోతిష్య శాస్త్ర పితామహుడు నోస్ట్రడామస్. ఈ నోస్ట్రడామస్ అన్న ఆయన 2021 డిసెంబర్ 12 యుగాంతం అన్నాడు. 2012 డిసెంబర్ 21 ఈ ప్రపంచమే అంతమైపోతుంది అన్నాడు. బైబుల్ తెలిసిన ఒక వీరుడు నిలబడ్డాడు. ఆయనే జయశాలి పిడి సుందర్రావు గారు. అదే రోజు అదే రాత్రి ఒక మీటింగ్ పెట్టాడు, మహాసభ పెట్టాడు మహానగరంలో, హైదరాబాద్లో. డిసెంబర్ 21 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదు, నేను దేవుని తరపున నిలబడుతున్నానని నిలబడ్డాడు ఆయన. ఆ రోజు మీటింగ్ పెట్టాడు. అందరికీ ఇదిగో బైబిల్లో ఉన్న మాటలను చూపించి వివరించాడు. వాళ్ళకి నేను నిలబడతాను, నాతో పోటీకి ఎవరైనా సిద్ధపడతారా అని అడిగాడు ఆ రోజు. అంటే ప్రపంచాన్ని జ్యోతిష శాస్త్రం భయపెడతదేమో కానీ బైబిల్ తెలిసిన వ్యక్తుల్ని జ్యోతిష శాస్త్రానికి ఎవడు లోబడ్డాడు. ఎందుకంటే భవిష్యత్ మనిషి చెప్పలేడని బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7, 8 వచనాలు చదువుదాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7, 8 వచనాలు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7, 8 వచనాలు. సంభవింపబోవునిది నరులకు తెలియదు. సంభవింపబోవునిది నరులకు తెలియదు. జరిగే వాటిని మనిషి చెబుతామంటుంటే దేవుడేమంటున్నాడంటే అది నీ సాధ్యం కాదు. మనిషి పుట్టుక ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. మనిషి మరణం దేవుని చేతిలో ఉంది. మనిషి ప్రారంభ శ్వాస గాలి పీల్చుకునే స్థితి దేవుని చేతిలో ఉంది. తుది శ్వాస మనిషి మరణం, తన శ్వాసను విడిచిపెట్టే స్థితి కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. సామెతల గ్రంథం 20 అధ్యాయం 24 వచనంలో ఒక మంచి మాట, ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోనిది నరుడెట్లు తెలుసుకొనగలడు. అంటే మనిషికి సంభవించే దానిని మనిషి చెప్పలేడు. సంభవింపబోనిది నరులకి తెలియదు అని చెబితే ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. అది ఎలాగూ సంభవించిన వారికి తెలియజేయవారు ఎవరు అంటే, జరిగేదాన్ని చెప్పగలవారు ఎవరు అంటే మేము చెప్తామని నిలబడుతున్నారు. చెప్పలేడు అని దేవుడు చెప్తుంటే మేము చెప్పగలమంటే ఎవరి మాట నమ్మాలి మనం? దేవుని మాట. మహాజ్ఞాని అయిన దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసినవాడు ఆయన. ఆయన మాట మనం నమ్మాలి. ఆయన చెప్తున్నాడు చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎవరు చెప్పగలరు? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. కాలము సమయం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉన్నదాన్ని మనుషులు తెలుసుకోగలరా? తెలుసుకోలేరండి. అందుకోసమే దాని గురించి ఏమంటున్నాడంటే, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదని దేవుడు చెప్తుంటే, లేదు మా పని అదే అంటున్నారు ఈ భవిష్యత్ శాస్త్రులు. దేవుడు మీ చేత కాదు అంటుంటే మేము చేసి చూపిస్తాం అంటున్నారు. అది సాధ్యం కాని పని. ఆయన కట్టితే విప్పేవాడు ఎవరు?
లేడు. ఆయన ఊపితే కట్టేవాడు ఎవరు కూడా లేదు. ఉం? ఉం. సంభవింపబోనిది నరులకు తెలియదు అని చెబుతూ 8వ వచనంలో ప్రసంగి 8:8 గాలి విసరకుండా చేయుటకు. ఒకవేళ ఎవరైనా నేను భవిష్యత్ చెప్తాను అంటే దేవుడు ఆయనకి విసురుతున్న సవాల్ ఏమని? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. ఒకవేళ నువ్వు జ్యోతిష్య శాస్త్రం భవిష్యత్ చెప్తానంటే దేవుడు ఒక సవాల్ విసురుతున్నాడు. నువ్వు గాలి విసరకుండా చేయగలవా? చేయలేవు. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. ఎవరి మరణ దినము ఎప్పుడో మనిషి చెప్పలేడు. మరి ఈరోజు మనుషులు చెబుతున్నారంటే అది అబద్ధం అంటారా నిజమంటారా? అబద్ధం అండి. అంటే జ్యోతిష శాస్త్రము మనుష్యులు నమ్మకాలే మాత్రమే తప్ప అది నిజమో కాదు. ఏది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరగాలో అది దేవుని నిర్ణయంలో ఉంది. చూడండి, ఇంకా యెషయా గ్రంథం ప్రసంగిలోనే 9:12 కూడా ఒక మంచి మాట రాయబడింది. చూడండి, ప్రసంగి గ్రంథం 9:12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21వ వచనం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరిచి మా యొద్ద తెలియజెప్పుడి. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు భవిష్యత్ చెప్తావా? అయితే ఇదిగో అడుగుతున్నాడు, జరగబోవు వాటిని విశదపరచు, మా ఎదుటి తెలియజేయి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలములు తెలుసుకున్నట్టు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందము. చూసారా, దేవుడు అడుగుతున్న ప్రశ్న. రాబో వాటిని మీరు చెప్తారా? చెప్పండి, అప్పుడు మిమ్మల్ని దేవతలుగా మేము మొక్కుతాం అంటాము, దేవతలుగా ఒప్పుకుంటాం అని భక్తుడు రాస్తున్నాడు. అంటే వారి చేతిలో అది లేదు. మేలైనను కీడైనను చేయుడి అంటున్నాడు దేవుడు. అంటే ప్రగల్భాలు మనుషులు పలుకుతారు. ఏమని? తెలియకపోయినా. అదే మాట రాయబడి ఉంది చూడండి, ప్రసంగి గ్రంథం. మనిషి అంట తెలియకపోయినా విస్తారంగా మాట్లాడతాడంట. సందర్భం చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. జరగబోవనది ఏదో, కలుగబోవనది ఏదో మనుష్యులుగా ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. జరగబోవునిది, కలుగబోవునిది ఏదో మనుష్యులకి తెలియదు, కానీ ఏం చేస్తారంట? విస్తారముగా మాట్లాడుదురు, విస్తారంగా మాట్లాడతారు. ఈ విస్తారమైన యోచనలే అనేక మంది వచ్చి మన ముందు కనపరుస్తున్నారు. చిలక జ్యోతిష్యం అంట. చిలక వస్తుంది, చిలకొచ్చి ఒక కార్డు తీస్తుందంట. ఆ కార్డు తీయడానికి కూడా ఒక ట్రిక్స్ ఉంటాయి తెలుసా? ఎవరైతే ఆ చిలకని తీసుకొస్తారో ఆయనకి ఈ చిలకకి సంబంధం ఉంటుంది. ఈ కార్డులో ఏదో ఒకటి తీసేటప్పుడు ఆయన కొన్ని సిగ్నల్స్ ఇస్తాడు చిలకకి. అలా ఇచ్చినప్పుడు ఆ కార్డు తీస్తుంది. అర్థమవుతుందా? ఆ చిలక జ్యోతిష్యం చెప్తుందా? చిలక జ్యోతిష్యం చిలకకే తెలీదు నిజం చెప్పాలంటే. ఎందుకు చెప్పండి? ఒకవేళ ఆ చిలకను బయటకు వదలండి, ఏం చేస్తుంది? ఎగిరిపోద్ది, లేదా ఏదైనా వచ్చి తినేస్తుంది. కట్టి చూడండి, ఇంట్లో పెట్టి చూడండి, పిల్లి వచ్చి ఏం చేస్తుంది చిలకని? అంటే చిలకకి తన జ్యోతిష్యమే తనకు తెలీదు. మూగ జీవి ఇంకొక మనుష్యులమైన జ్ఞానవంతులైన మన జీవితాల గురించి చెప్పగలదా? కనీస జ్ఞానం ఉండాలి. అందుకోసం దేవుడు ఏమంటున్నాడు? బుద్ధిహీనులు. ఒకవేళ వారే భవిష్యత్ చెప్పేవారు అయితే ఈరోజు ఎక్కడ ఉంటారో తెలుసా? చెట్టు కింద, సమాధుల కింద కాదు,
ఆ? ఎక్కడ ఉండాలి? ప్రపంచత ఉన్నత స్థాయిలో ఉండాలి వాళ్ళు. ఎందుకు? వాళ్ళు భవిష్యత్ చెప్పేస్తారు కనుక. వాళ్ళు చెప్పేది నిజం కాదు కనుకనే ఈరోజు చెట్టు కింద పుట్ట కింద కనిపిస్తున్నారు మనకి. వాళ్ళేదో వారి జీవితాన్ని పోషించుకోవడానికి, గొప్పవారు అవ్వడానికి వారు చిలక జ్యోతిష్యం లేదా ఇలా జ్యోతిష్యాలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళేమో వీరుకున్న ధనాన్ని ఖర్చు పెట్టి వారు చెప్పేది నిజం అనుకుంటున్నారు. ఆ ధనాన్ని తీసుకున్న వారు గొప్పవారు అయిపోతున్నారు. ఒకవేళ వారు నిజమే జ్యోతిష్యం చెప్పారనుకోండి, నిజమే చెప్పారనుకోండి, వచ్చే ప్రమాదాలను ముందే చెప్పచ్చు కదా. ఎన్నో ఈ మధ్య 2019 నుంచి కరోనా వచ్చింది. మరి ముందెందుకు చెప్పలేదు? తుఫాన్లు వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, ముందే ఎందుకు చెప్పట్లేదు? ఇంకో విషయం చెప్పమంటారా? ఈ జ్యోతిష్యం చెప్పే వారికే యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. మరి వీళ్ళకి వీరి భవిష్యత్తు వీళ్ళకి తెలీదా? తెలిస్తే వీరెందుకు అక్కడికి వెళ్తారు? ప్రమాదాల్లో వీరెందుకు చనిపోతున్నారు? అంటే వీరి భవిష్యత్తే వీరికి తెలియనప్పుడు మన భవిష్యత్ చెప్పగలరా? మరి ఎలా నమ్ముతున్నారు మనుషులు వారిని? ఒక నమ్మకాలలో వెళ్ళిపోతున్నారు క్షణం. ఈ క్షణం ఏం చేయాలండి? ఈరోజు ఏం చేయాలండి? ఈరోజు మేము వెళ్ళొచ్చా పనికి? ఈరోజు మేము అది చేయొచ్చా, ఇది చేయొచ్చా అని అడుగుతున్నారు. మరి యాక్సిడెంట్లు అవుతాయి, ప్రమాదాలు జరుగుతాయి కదా. ఆ సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చో లేదో అడుగుతారా? అడగరు. ఆపరేషన్ చేయొచ్చో లేదో అడుగుతారా? అడగరు. చూసారా? అంటే మనుష్యుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకో వచనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 25వ వచనం. నేనే ప్రగల్భుల ప్రవచనమును వ్యర్థము చేయవాడను. దేవుడు చెప్తున్నాడు, నేనే ప్రగల్భాల పలికే భవిష్యత్ చెప్తాము అన్నవారి ప్రవచనములను నిరర్ధకము వ్యర్థము చేయవాడను. వారు ఒకటి చెప్తారు, దేవుడు ఇంకొకటి చేస్తాడు. సోదిగాండ్రను వెర్రి వారినిగా చేయువాడును. సోదిగాండ్రను సోది చెప్తామని చెప్తారు చూడండి, వారిని ఏం చేస్తారంటే దేవుడు వెర్రి వారిగా చేస్తాడు. గత సంవత్సరం జగన్ పాలన అయిపోయిన తర్వాత జ్యోతిష శాస్త్రులు పండితులు టీవీల ముందు కూర్చున్నారు. కూర్చొని మళ్ళీ కూడా ఎవరే వస్తారని చెప్పారు? జగనే వస్తారని చెప్పారు. ఏమైంది ఇప్పుడు? రాలేదు. అంటే వారందరూ ఏమనుకున్నారు? అప్పుడు వెంటనే ఒక ఆయన మాత్రం ఒప్పుకున్నాడు, నా జ్యోతిష శాస్త్రం తప్పు చెప్పాను, నేను క్షమాపణ అడుగుతున్నానని టీవీ మీడియాలో మళ్ళీ వచ్చి అడిగాడు ఆయన. కానీ మిగతా వారు ఎవరు ఏ రీజన్ చెప్తారు తెలుసా? ఎందుకయ్యా ఒకసారి అలాగే జ్యోతిషం చెప్పారు, ఈసారి వరల్డ్ కప్ క్రికెట్లో మన దేశమే కొడుతుంది అన్నారు. చివరికి మన దేశం ఓడిపోయేసరికి ఏమన్నారు తెలుసా? గ్రౌండ్ పక్కన ఒక గుడి ఉండాల్సింది, అక్కడ లేదు, అందుకోసమే ఓడిపోయింది అని తప్పించుకున్నాడు. అంటే తాను చెప్పింది తప్పని ఒప్పుకోక ఇంకొక దాని మీద చెప్పేస్తుంటాడు. మీ ఇల్లు మీరు ఇలా ఉండడానికి నేను బాగానే మీరు దీవించబడతారు, గొప్పవారు అవుతారని నేను చెప్పాను, కానీ మీ ఇంటి వెనకతలు నువ్వు లేదు, అందుకోసం మీకు ఇలా బాగోట్లేదు, నువ్వు తవ్వించండి అంటాడు. మీరు ఈశాన్యంలో బాత్రూమ్ కట్టారు, అక్కడ కట్టకూడదు, ఇంటి ముందు పెట్టుకోవాలి అంటాడు. అలా మారిస్తే మీ జీవితాలు మారిపోతాయి అంటారు. ఇంటికి జీవితానికి సంబంధం ఏంటి అసలు? ఇల్లు నువ్వు నివసించడానికి మాత్రమే, అది నీ జీవితాన్ని మార్చదు, నువ్వే నీ జీవితాన్ని మార్చుకోవాలి. వస్తువులు నిన్ను మార్చవు, కాలం నిన్ను మార్చదు, ప్రకృతి నిన్ను మార్చదు. మనుష్యుల మీద ఆధారపడడం మానేసి ఎప్పుడైతే మనిషి దేవుని మీద ఆధారపడతాడో అప్పుడే మనిషి బ్రతుకు మారుతుంది. దేవుని మాటల వైపు ఎప్పుడైతే తన లక్ష్యాన్ని పెడతాడో అప్పుడే మనుషులు బ్రతుకులు మారుతాయి. అర్థమవుతుందండి? ఇంకా దేవుడు ఎన్ని మాటలు తెలియజేశాడు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా
అన్యజనుముల ఆచారముల అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. నువ్వు దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్న వాటిని చూసి భయపడుతున్నావు. నక్షత్ర సూచికలని, ఆకాశంలో ఉండే చిహ్నాలు, ఆ గుర్తులకు చూసి భయపడిపోతున్నావు. నాది ఈ రాశి, నా జీవితం ఇలా ఉండబోతుందేమో అని భయపడుతున్నావు. భయపడవలసిందే మనిషి దేవునికి. దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్న వాటికి భయపడే మనిషి దేవునికి భయపడడం మాత్రం లేదు. చూడండి, దేవుడు కలిగించిన ఒక పాముకు భయపడతావు, దేవుడు కలిగించిన ఒక కుక్కకు భయపడతావు, దేవుడు కలిగించిన ఒక తేలుకు భయపడతావు. దేవుడు కలిగించిన ప్రతి వాటికి భయపడే మనిషి దేవునికి భయపడట్లేదు. సృష్టిని చూసి భయపడుతున్నాడు, కానీ ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త అయిన దేవునికి మాత్రం మనిషి భయపడడం లేదు. నువ్వు అన్యుల ఆచారములు, ఇదిగో చిహ్నాలు చూసి భయపడకనైనా, ఆ చిహ్నాలు కలిగించింది నేను, నక్షత్రాలను కలిగించింది నేను, నువ్వు భయపడవలసింది నాకు అని దేవుడు చెప్తున్నాడు. గ్రహాలను కదిలించి క్షేమాన్ని కలుగజేస్తున్నది ఎవరు? నక్షత్రాలు, అన్ని నక్షత్రాలు పెట్టి వాటిని కక్షలో తిప్పుతూ వెలుగును, ఉదయాన్ని, రాత్రిని, నక్షత్రాల ద్వారా, గ్రహాల ద్వారా నెలలను, రోజులను, గంటలను, కాలాన్ని, ఇంకా ఋతువులను దేవుడు ఏర్పాటు చేస్తుంటే వాటి ద్వారా అటువంటి వాటిని దేవుడు మనిషి మేలు కోసం కలుగజేసి ఇస్తే, మేలు కోసం కలుగజేసిన వాటిని తప్పు పట్టే స్థాయిలో ఈరోజు మనిషి ఉన్నాడు. అదే జ్యోతిష్య శాస్త్రం. ఈరోజు బాగోలేదని నువ్వు ఎలా చెబుతున్నావు? నువ్వేమైనా గ్రహాలను తిప్పుతున్నావా? నక్షత్రాలను కలిగించావా? లేదే. దేవుడు మనిషి కోసం కలిగించి ఈ దినాలన్నిటిని ఇస్తున్న ఆ దేవుడు కలిగించే సృష్టినే నువ్వు తప్పు పడతావా? దేవుని యొక్క జ్ఞానాన్నే అది మంచిది కాదు అంటావా? అనగలవా? ఈరోజు అలా ఉన్నారండి మనుషులు. ప్రతిదినము దేవుడు ఏమన్నాడు? దేవుడు కలిగించిన సమస్తమును మంచివి. దేవుడు మంచివి అంటే నువ్వు మంచిది కాదు అంటున్నావంటే దేవుడు నీకు అర్థం కాలేదు. దేవుణ్ణే నువ్వు తక్కువ చేస్తున్నావు, దేవుణ్ణే తప్పు పడుతున్నావు నీ వ్యాపారం కోసం. ఇంకా చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. భవిష్యత్తు చెబుతాము, రాబోయే వాటిని చెబుతాము అని చెప్పేవాడికి దేవుడు సవాలు చేస్తున్నారు తన గ్రంథం ద్వారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యిపోయే ఆవిరి వంటి వారే. చూడండి, దేవుడు మనిషి చెప్తున్నా, మీరు రేపేమి సంభవించునో మీకు తెలియదు. దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. మరి దేవుడే కలిగించిన దేవుడే మీకేమి తెలియదు అంటున్నప్పుడు, నాకు తెలుసు అంటే ఆ వ్యక్తి చెప్పిన మాటలు మనం నమ్మొచ్చా? నమ్మకూడదు. దేవుడు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో చూడండి. మనిషిని గుణపరిచేవి, మనిషిని దేవుని మీద ఆధారపడేటట్లు చేసేవి దేవుని మాటలు. కానీ అపవాది ఆలోచన ఏం చేసింది మనుషుల పైన? తన ఆలోచన ఏంటి? మనుషులను పరలోకం వెళ్ళకుండా, మనుషులను తప్పు మార్గంలో నడుపుతూ దేవునికి దూరం చేసి పాతాళంకి తీసుకువెళ్ళాలన్నదే వాడి ఉద్దేశం. కనుకనే దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుల మీద, జ్యోతిష్య పండితుల మీద ఆధారపడేటట్లుగా మనుషులను చేస్తుంది. రేపేమి జరుగుతుందో దేవుడు తెలియదంటే, రేపు కాదు ఈ సంవత్సరం వల్ల ఏం జరుగుతుందో నేను చెప్తాను అంటున్నాడు భవిష్యత్ చెప్పేవాడు. ఇప్పుడు కాదు, నీ 80 సంవత్సరాల జీవితం. ఒక ఆయన మనకు కనిపించాడు, ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో కూడా చెప్పేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు బతుకుతాడంట? దేవుడు నీకు ఆయుష్ రేఖ ఇచ్చాడయ్యా, నువ్వు 80 సంవత్సరాలు బతుకుతావు
అంటున్నాడు. అప్పుడు ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నన్ను మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఒక మాట అన్నాను వాళ్ళతో. ఒకవేళ ఆయనకు భవిష్యత్ తెలిసే ఉంటే, ఆయనకి అంత జ్ఞానం ఉంటే నేనేమన్నానంటే, నీ పేరు ఎందుకు అడిగాడు అని అన్నాను నేను. నీ పేరేంటో ఆయనకి తెలీదా? నీ పేరేంటో తెలియని వాడికి నీ భవిష్యత్ చెప్పగలడా? ముందు జ్యోతిష్ శాస్త్రాలు ఏమంటారు? నీ పేరేంటి నాయనా అడుగుతారా? ఎందుకు అడుగుతున్నావు? పేరు తెలుసుకోలేని నీకు పేరు కలిగిన వ్యక్తి జీవితం గురించి తెలుస్తుందా? తెలీదండి. ఆయన అనుభవాన్ని బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళకి వీళ్ళకి చెప్పిన విషయాలను బట్టి వీరికి తూకీగా కొన్ని మాటలు చెప్పేసరికి ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయన్న సంగతి అందరికీ తెలుసు. నీ పరిస్థితి ఇదయ్యా, రాబోయే కాలంలో నీ భవిష్యత్తు ఎలా ఉంటుందా అనేసరికి వీడు వెంటనే నమ్మేస్తాడు. వారి ట్రిక్స్, వారు ధనాన్ని సంపాదించుకోవడానికి చేస్తున్న వృత్తి అది. అంతవరకే. మనిషి యొక్క భవిష్యత్తు ఎవరో చెప్పలేరు. కానీ దేవుడు మనుష్యులను ప్రేమించి మరణం తరువాత జరగబోయే వాటిని గురించి భవిష్యత్ జ్ఞానాన్ని తన గ్రంథంలో రాపించాడు. మనిషి భూమి మీద బ్రతుకును గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు ఈ భూమి మీద బ్రతుకు తరువాత, మరణం తరువాత నీకు మరో బ్రతుకుంది అని దేవుడు భవిష్యత్తు మనిషి చెప్తున్నాడు. మనిషి చెప్పే భవిష్యత్తు అబద్ధం, కానీ దేవుడు చెప్పే భవిష్యత్తు నిజం. ఎందుకంటే అబద్ధమాడుటకు దేవుడు నరుడు కాడు. సమస్తాన్ని కలుగజేసి మనిషిని సృష్టించిన దేవుడే మనిషి భవిష్యత్తును చెప్పగలడు. మనుషుల్లో ఒక మనిషిగా పుట్టి మనుషుల గురించి, నీ గురించి నువ్వే చెప్పుకోలేనప్పుడు మరొక మనిషిని గురించి ఎలా చెప్పగలవు? కానీ దేవుడు సమస్త మనుషుని సృష్టించాడు కనుక మనిషికి ఏమవుతుందన్న సంగతి దేవుడే చెప్పగలడు. చూడండి, మనం మొబైల్ ఫోన్స్ కొన్నామనుకోండి, వాళ్ళు మనకు వారంటీ ఇస్తారు. ఒక టీవీ కొన్నామనుకోండి, వారంటీ ఇస్తారు. ఒక మిక్సీ కొన్నామనుకోండి, వారంటీ ఇస్తారు. ఎన్ని సంవత్సరాలు? 2 లేదా 5 సంవత్సరాలు. వాళ్ళు ఎలా చెబుతున్నారు అది అన్ని రోజులు మన్నిక అవుతుందని? ఎందుకంటే వాటిని వారు తయారు చేశారు. మరి మనిషి భవిష్యత్తు చెప్పాలంటే, మనిషి మరణము ఎప్పుడు జరుగుతుంది, మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలంటే మనిషిని చేసిన దేవుడే చెప్పగలడు, కానీ సృష్టింపబడిన మనిషి చెప్పలేడు. అందుకోసం దేవుడు తన గ్రంథంలో మరణం తర్వాత ఎక్కడికి వెళతామన్న సంగతుల్ని లోకసువార్త 16వ అధ్యాయం 19 నుంచి 30 వచనాల్లో రాయబడింది. మనిషి మరణం తర్వాత ఈ భూమి మీద దేవుని అంగీకరించి నీతిగా బ్రతకగలిగితే, లాజరు ఎలా అయితే పరదేశికి వెళ్ళాడో, దేవదూతలు కొనిపోయాయో, అలాగే మనుషులమైన మనం కూడా దేవుని యొద్దకు వెళ్తాం. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్న ఆశల వైపు తిరుగుతూ మన సుఖానికి, మన ఇష్టాలకు లోబడి బ్రతికితే, ధనవంతుడు ఎలాగైతే పాతాళంలోకి వెళ్ళి యాతన పడుతున్నాడో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందని భవిష్యత్తును దేవుడు చెప్పాడు. అందుకోసం అన్నాడు కదా, కాలములు సమయములు దేవుని వశం. పరలోకం పాతాళం దేవుని చేతిలో ఉంది. సర్వాధికారం దేవునికి ఉంది. ఆ దేవుడు మన మేలును కోరి ఈ మనుష్యుల మాటలు మీరు నమ్మి భయపడకూడదని, దేవుని మాటల వైపే మీ దృష్టి పెట్టాలనే దేవుడు ఇన్ని విషయాలు తన గ్రంథమైన బైబిల్లో రాయించాడు. అర్థమవుతుందా? జ్యోతిష శాస్త్రం అనేది ఒక మాయాజాలం. దాని నుంచి మనం విడిపింపబడి నిత్యమైన రాజ్యమైన భవిష్యత్తు చెప్పగలిగే దేవుని వైపే మన మనసు పెట్టుకొని బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలన్నింటినీ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.